నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన మన ఊరు మనబడి పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మిస్తున్నటువంటి అదనపు గదులు, బాత్రూమ్స్ వీటికి సంబంధించిన కాంట్రాక్టర్లకు నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ప్రభుత్వ పాఠశాలకి గేటుకు తాళం వేసి గంటన్నర సేపు పాటు కూడా విద్యార్థులు బయట నిలిచిపోయారు. ఈ ఘటన కోడేరు మండల కేంద్రంలో జరగడంతో కోడేరు మండల కేంద్రంలో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నటువంటి మన ఊరు మనబడి పథకంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి అదనపు గదులు, బాత్రూమ్స్ సంబంధించినటువంటి కాంట్రాక్టు బిల్లులు ఇప్పటివరకు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్మిస్తున్న భవనాలకి నిధులు అటు రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు డబ్బులు బయట నుంచి తెచ్చి ఆ యొక్క భవనాలను నిర్మించడంతో ఆ యొక్క లక్షల రూపాయలకు మిత్తిలు కట్టలేక తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము 2 సంవత్సరాలు పూర్తవుతున్న తమ నిధుల వైపు చూడకపోవడంతో కూడా కాంట్రాక్టర్లందరూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేయాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థులందరూ అటు పాఠశాల సిబ్బంది గంటన్నర పాటు బయట నిలిచిపోవడంతో పాటుగా గంటన్నర సేపు పాటు ఆలస్యంగా పాఠశాలకు వెళ్ళడం జరిగింది. ఈ ఘటనతో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా మన ఊరు మనబడి యొక్క పథకంలో నిర్మించినటువంటి కాంట్రాక్టర్లకి నిధులు వెంటనే విడుదల చేయాలని, అటు రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క కాంట్రాక్టర్లను ఆదుకోవాలంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ వైపుగా రాష్ట్ర ప్రభుత్వము వెంటనే విడుదల చేసి కాంట్రాక్టర్లను ఆదుకుని తమ కుటుంబాలని అప్పుల బాధల నుంచి బయటికి తీసుకురావాలంటూ కూడా కాంట్రాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.